జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. గరుడ పురాణము 16వ అధ్యాయము. గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుకి ఇలా ప్రశ్నించసాగాడు. స్వామి, జీవుని సంసారాసక్తి విన్నాను. దుఃఖాలతో నిండిన ఈ సంసార బంధంలో చిక్కుకొని అనేక విధాల శరీరాలని ధరించి అనేక జీవరాశులు జన్మిస్తున్నాయి, నశిస్తున్నాయి. అందరూ దుఃఖపడేవారు కానీ సుఖపడేవారు ఎవ్వరూ లేదు. ఇట్టి స్థితిలో జీవికి మోక్షం ఎలా లభిస్తుంది అని గరుత్మంతుడు అడగ్గా ఆ శ్రీహరి ఇలా చెప్తున్నాడు. గరుడ, వినుము. శివుడు పరబ్రహ్మ స్వరూపుడు, నిష్కలుడు, సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వేశ్వరుడు, నిర్మలుడు, అద్వితీయుడు, స్వయంజ్యోతి, ఆది అంతము లేనివాడు, నిర్వీకరుడు, పరాత్పరుడు, నిర్గుణుడు, సచ్చిదానందుడు. అతడు మండుతున్న అగ్ని లాంటివాడు. అలాంటి నిప్పుల మంటల్లోచి పైకి ఎగిరిపడి నిప్పు కణిత కల్లా జీవులు కర్మవశులై దేహము మున్నగు వానిచే ఆ శివుని కంటే భిన్నులై పుణ్య పాపములకు లోబడి తమ కర్మలకు తగినట్లుగా దేహమును, ఆయువును, భోగమును పొందుతున్నారు. తమ కర్మలను బట్టి వారు స్థావరములు, పురుగులు, అజములు, పక్షులు, పశువులు అగుదురు. తరువాత నరులు, ధార్మికులు, దేవతలు అయి ముక్తిని పొందుతారు. స్థావరాది జన్మలలో పుణ్యము చేస్తే నరుడుగా జన్మిస్తాడు. 84 లక్షల జీవుల్లో తత్వజ్ఞానము నందగల శక్తి మానవునికి మాత్రమే ఉంది. ఇట్టి మానవ జన్మను పొంది తత్వజ్ఞానానికి ప్రయత్నించని వాడు ఎంతటి పాపి. అట్టి శరీరాన్ని పొంది ఆత్మహీతము విచారింపని వాడు ఆత్మగతుకుడు. దేహమును రక్షించుకుంటూ పుణ్యకర్మల్ని చెయ్యాలి. శరీరమును ధర్మము కొరకు రక్షించుకోవాలి. ధర్మము జ్ఞానార్థమని, జ్ఞానము ధ్యాన యోగార్థమని గ్రహించాలి. తనను తానే ఉద్ధరించుకోవాలి. తనకు హితుడు తానే అని తెలుసుకోవాలి. నరకప్రాప్తి అనే రోగం తనకు రాకుండా సత్ప్రవర్తన, ధార్మిక బుద్ధి అనే ముందును వాడాలి. మరికొంతకాలం తరువాత కార్యాలు చేయాలని అనుకోకూడదు. ముందు మార్గంలో ముసలితనం అనే పెద్ద పులి పుంచి ఉన్నది. ఆయువు పచ్చి కుండలంలోని నీరు వంటిది. శత్రువుల్లా రోగాలు పీడిస్తాయి అనే విషయాన్ని గుర్తించి తత్వజ్ఞానాన్ని పొందించాలి. కాలాన్ని గుర్తించడం, నియమించడం చాలా కష్టసాధ్యం. మోహమనే మద్యమును త్రాగడం వలన తన ఎదురుగా బాధలు పడేవారిని, గతించేవారిని చూచి కూడా బాధపడదు. సంపదలు, కళలు వంటివి యవ్వనం పుష్పం లాంటిది, ఆయువు మెరుపు లాంటిది. ఈ విషయాలన్నీలా గమనించిన వానికి ధైర్యం ఉంటుందా? 100 సంవత్సరాలు ఆయువు చాలా తక్కువ. నిద్ర, సోమరితనం వీటితో సగం జీవితం పోతుంది. బాల్యము, రోగము, ముసలితనము, వ్యాధుల మొదలైన వానితో మరికొంతకాలం జీవితం పోతుంది. మిగిలిందెంత? నీవు సాధించిందెంత? మృత్యువు సదా సన్నిహితం సుమా. ఈ విషయాన్ని జీవి గుర్తించలేడు. తాను చేయవలసిందేమిటి అని ఏమిటి చేస్తాడు, ప్రస్తుతం నా కర్తవ్యం ఏమిటి అని విచారించడు. సంసార బంధంలో పడి సర్వము శాశ్వతం అనుకొని తోచినట్లు చేసి దిక్కుమాలిన స్థితిలో ఉంటారు. ఇంతటి కారణం వీనిలోని సంగం అంటే ఆసక్తి. ఆయా విషయాలయందు ఆసక్తమైన మనస్సుని మహాత్ముల సాంగత్యంలో ప్రవర్తింపచేయాలి. మహాత్ముల తోటి సాంగత్యమే సంగమును పొగుడుతుంది. సంగము పోతే వివేకం కలిగి ఆలోచన నిర్మలమవుతుంది. ఇట్టివాడు సన్మార్గమున ప్రవర్తిస్తాడు. జ్ఞాని అయి ముక్తిని పొందుతాడు. సంగమును విడవనివాడు అంధుడు. వాడు పడుతూ లేస్తూ గమ్యాన్ని చేరడు. కొందరు తమ తమ ఆచారాలను పాటిస్తూ కూడా ధర్మము నెరుగరు. వారు దాంభికులు. వారు శరీరాన్ని కష్టపెడుతూ అనేక వ్రతాలు, హోమాలు చేస్తూ మోక్షాన్ని కోరతారు. మనస్సులోని సంగము మాత్రము పోదు. ధర్మ ప్రవర్తన ఉండరు.
ఇట్టి వారే ఈ వ్రతాదులు ఎందుకు? శరీరాన్ని బాధించుకుంటే ముక్తి వస్తుందా? పుట్ట మీద కొడితే లోని పాము చస్తుందా? ఇట్టివారు ఇతరుల్ని భ్రమింపచేస్తారు. సంసార సుఖాలను అనుభవిస్తూ నేను జ్ఞానిని అనేవాడు పనికిమాలినవాడు. సంగము భక్తి లేని కర్మ నిరుపయోగములు. అప్పుడు పాటించే నియమాలు వగైరా నిరుపయోగాలు. దాంభికాలు తత్వజ్ఞానమే మోక్ష సాధనము సుమా. శాస్త్రాలు చదివిన పరమార్థాన్ని తెలుసుకోలేకపోతే వారు పశువులే. వేదాలు శాస్త్రాలు ఎన్ని చదివినా శోక మోహాది తరంగాలకు భంగపడితే అంతా వ్యర్థమే. అజ్ఞానులై అహంకారులై విపరీత వ్యాఖ్యానాలు చేస్తారు, కానీ తత్వము నెరగరు. వంట రుచి గరిటకు తెలుస్తుందా? తలపై పూలను ధరిస్తే వాటి వాసన గమనించేది ముక్కు. అంటే వేద శాస్త్రములను చదివి వ్యామోహమునందుచున్నారు. నడుమునకు మేకను కట్టుకున్న గొల్లవాడు మేకను నూతిలో వెదిగినట్లుగా విద్వాంసులు అనుకున్న వారు తత్వజ్ఞానం ఉన్నదని శాస్త్రాలను పరిశీలించుచున్నారు. సంసార వ్యామోహము తనలోని ప్రవర్తననే పోవునుగాను, గ్రంథ వాక్యములచే పోదు. దీపమును వెలిగించినప్పుడు చీకటి పోవును గాని దీపమును పదమునుచ్చరించిన పోదు. ప్రజ్ఞాహీనుని పటము గుడ్డివానికిచ్చిన అద్దము వంటిది. ప్రజ్ఞావంతులకు శాస్త్రము తత్వజ్ఞానమును చూపును. అమృతమును త్రాగిన వానికి ఆహారం ఎందుకు? తత్వజ్ఞానమున్న వానికి శాస్త్రము అనవసరము. వేద శాస్త్ర పఠనములకు ముక్తి రాదు. గరుడ, జ్ఞానము వలననే ముక్తి కలుగును. ముక్తి కలుగుటకు బ్రహ్మచర్యాది ఆశ్రమాలు, షట్ దర్శనములు, వర్ణములు ఏవీనో కారణము కాదు. గురువాక్యమే ముక్తినిచ్చును. జ్ఞానము శాస్త్ర పరీక్ష వలన కలిగినది, వివేకము కలిగినది అని రెండు విధములు. శబ్ద బ్రహ్మజ్ఞానము, శాస్త్ర సంబంధము, పరబ్రహ్మజ్ఞానము, వివేక సంబంధము. కొందరు అద్వైతమును మరికొందరు ద్వైతమును ఇష్టపడుదురు. కానీ ద్వైత అద్వైతముల సంబంధము లేని సమతత్వము నెరుగురు. నాది అనునది బంధకారణము, నాది కాదు అనునది బంధ విముక్తిని కలిగించును. బంధమును కలిగించిన కర్మయే కర్త. ముక్తినిచ్చినదే విద్య. మిగిలినవన్నీ చాతుర్యమును కలిగించినవి. కర్మలో ఆచరణ పెరిగే కొలది సంసారవాసమున పెరుగును. గురు అనుగ్రహము కలుగు వరకు జపతపము మున్నగు వారిని ఆవశ్యకములు. తత్వజ్ఞానమును గురు అనుగ్రహము ఇవి రెండు ముఖ్యములు. ముక్తి అను వృక్షమునకు ధర్మజ్ఞానములు పుష్పములు, దాని ఫలములు. స్వర్గము మోక్షము సంసార తాపత్రయ బాధితులు నీడకై బాధపోవుటకై దానిని ఆశ్రయించరు. తత్వజ్ఞానము పొంది గురువు వలన ఆత్మజ్ఞానమును పొందవలెను. ఇట్టి వారు సంసార బంధము నుండి విముక్తి నొందురు. తత్వజ్ఞానము కలవాడు బ్రహ్మ నిర్వాహమునముకు మోక్షమునందును. అప్పుడు అతడు అసంగము అను ఆయుధముతో కోరికను ఛేదించుచు గురువాక్యమును స్మరించుచు గృహమును విడిచి ప్రశాంత ప్రదేశమున ఆసీనుడై ఓమ్యత్యకాక్షారం బ్రహ్మ అని తలుచుచు శరీరమును విడిచి పరమపదమును చేరును. గరుడ, పరివాక్వమైన వైరాగ్యమునంది సంపూర్ణముగా నన్ను సేవించువాడు మోక్షమునందును ఇట్టి ఇంటిని విడిచి పుణ్యక్షేత్రముయందు మరణింపవలెనని తలచి పుణ్యక్షేత్రము నుండి నన్ను ధ్యానించుచు మరణము నందినవాడు ముక్తినందును. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, ద్వారవతి ఇవి 7 మోక్షమునించే పురములు. గరుడ, జ్ఞాన వైరాగ్యములు గల సనాతనముగు మోక్ష ధర్మమును విని ముక్తి పొందును. తత్వజ్ఞానుల ముక్తిని ధార్మికలు స్వర్గమును పొందుదురు, పాపులు నరకమును చేరుదురు. గరుడ, ఈ మాటలను విని నమస్కరించి, స్వామి, మాటలతో అమృతమును అందించి నన్ను కృతార్థుని చేసిదే దయ ఉంచి మరింత సులభముగా వివరింపమని ఆ గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు శరణు కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతున్నాడు: గరుడ,
నువ్వు వినాలని కుతూహలపడుతున్నది విన్నంత మాత్రాన్ని సంసార బంధము నుంచి విముక్తిని కలిగించేది చెప్తున్నాను విను. పరబ్రహ్మ స్వరూపి అయిన శివుడు అన్నాను కదా, సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వేశ్వరుడు, అద్వితీయుడు, నిర్గుణుడు, స్వయంజ్యోతి, ఇట్టి మహత్ కలిగిన ఆ నిర్వికారుడి నుండి దేహాద్యుపాదుల చేత భిన్నులై జీవులు సుఖదుఃఖ ప్రదములు పుణ్య పాప రూపులైన దేహం, ఆయువు, భోగ భాగ్యాలు పొందుతారు. అయితే ఈ జీవులకు మనుష్య జన్మలో తప్ప ఇతర జన్మలలో తత్వజ్ఞానం లభించదు. అట్లే సృష్టిలో గల 84 లక్షల జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మానవ జన్మ లభించదు. ఉత్తమమైన ఈ జన్మ పొంది కూడా ఎవరు ఆత్మహితము చూసుకోడో అతడు బ్రహ్మంతా అందించుకుంటాడు. ఆత్మయే అన్నిటికీ ఆధారం. అట్లే దేహం లేనిదే ఎవడు పురుషార్థాలు సాధించుకోజాలడు. దేహాన్ని, ఆత్మను రక్షించుకోవడానికి ఉత్సాహం చూపించాలి. కనుక బతికి ఉంటే శుభాలు పొందవచ్చు. ఏది కోల్పోయినా తిరిగి వస్తుంది, కానీ దేహం కోల్పోతే తిరిగి పొందడం కష్టం. అందువలనే ఎంతటి రోగపీడితుడైనా దేహత్యాగానికి ఇష్టపడడు. శరీరమే ధర్మమే ప్రయోజనంగా గలది. ధర్మం జ్ఞానార్థం, జ్ఞానం ధ్యాన యోగార్థం. ధ్యాన యోగి శీఘ్రంగా మోక్షం పొందుతారు. నరకమనే వ్యాధికి ఇక్కడే చివరి చికిత్స చేయరు. ఔషధం లేని ఆ లోకానికి పోయి ఆ రోగి ఏం చేయగలడు? తీరా అక్కడికి వెళ్ళి గతంలో తాను చేసిన దుష్కర్మాలని గురించి చింతిస్తే ఏం లాభం? గతంలో చేసిన దుష్కర్మాలను గురించి చింతించే జీవుడు ఆకలి దప్పుల చేత పీడించబడుతూ కృషిస్తూ వినిపించని స్వరంతో ఏడుస్తూ, అయ్యో నా భార్య బిడ్డలు ఎక్కడ, సేవకులు మిత్రులు ఎక్కడ, అంతా నన్ను ఒంటరిగా వదిలేశారే, ఎన్నెన్నో వంచనలు చేసి ఎంతెంతో సంపాదించాను, ఆ ద్రవ్యంతో ఆవగించంతైనా ఇప్పుడు నా చేతుల్లో ఉందా? ఆ సంపదను సుఖంగా అనుభవిస్తున్న బంధుమిత్రాదులు పెళ్ళం పిల్లలు ఒక్కరైనా సాగుతున్నా నాతో వస్తున్నారా అని జీవుడు పశ్చాత్తాపంతో కుములుతుంటాడు. అప్పుడు యమభటులు జీవుని గోవ పగిలేలా కొట్టి, ఒరే వెర్రి మూర్ఖుడా, ఇప్పుడిచ్చిందా నీకు బుద్ధి? దమ్మిడైనా ధర్మం చేయకుండా పాపం చేస్తూ బ్రతికావు. నీ పెళ్ళం పిల్లలు నీకు ఇప్పుడు సహాయం చేస్తున్నారనుకున్నావా? నువ్వు చేసిన పుణ్యపాపాలే నీకు సుఖదుఖాలను కలిగిస్తాయి. ఇతరుల సొత్తు కాజేయడం వంటి అధర్మాలు విడిచిపెట్టి ధర్మకార్యాలు చేపెట్టి ఉన్నట్లయితే నీకు ఈ చేటు ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు వగచి లాభం లేదు అని పిడుగు లాంటి శబ్దంతో అదలిస్తారు. తాళ్లతో కట్టి రోకళ్లతో ముత్తుతారు. ఓ గరుడ, పాపాలు చేసిన వారి గతి చూడు. జీవుడు కొంత దూరం ఆకాశంలో యమకింకర్లతో పాటు సాగి ఒకచోట నిలిచి మరణం చెందిన 28వ రోజున పురుషుని చేత చేయబడిన ఊనమానసిక విధి వల్ల అందిన పిండాన్ని భుజిస్తాడు. మృతి చెందిన నాటి నుంచి సరిగ్గా 30వ రోజు యామ్యం అనే పట్టణాన్ని చేరుతాడు. ఈ దారిలో ఇటువంటి ఇతర పట్టణాలు. ఈ పట్టణంలో ప్రేత సమూహాలు అధికం. ఇంకా అక్కడ పుణ్యభద్ర అనే నది, ఒక మర్రి చెట్టు కూడా ఉన్నాయి. ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకోవడానికి యమకింకరులు అనుమతి ఇస్తారు. వారు ఉత్తర్వు మేరకు జీవుడు ఆ నగరంలో నిలిచి 2వ మాసిక పిండాన్ని భుజిస్తారు. ఆ పైన తిరిగి యమభటుల చేత ఏడవబడుతూ వాళ్ళు పెట్టే బాధలను పట్టశక్యం కాకుండా ఉన్నప్పటికీ పళ్ళు బిగువున భరిస్తూ ఒక దారిలో భయపడుతూనే ప్రయాణిస్తారు. ఆ మార్గంలోనే 3వదైన త్రయపక్షిక పిండం భుజిస్తాడు. ఆ అడవి దారి గరిచాక సంగముడని, కాలదూసుకుడని పేర్లతో పిలువబడే ఒక రాజు పరిపాలించే సౌరి అనే పట్టణాన్ని చేరుకుంటాడు. ఇక్కడ 3వ మాసిక పిండం జీవుడికి అందుతుంది. తిరిగి ప్రయాణిస్తాడు. ఆ దారి గంధర్వం అనే పట్టణానికి చేర్చగా అక్కడ 4వ మాసానికి చెందిన పిండాన్ని భుజిస్తారు. అక్కడ నుండి విపరీతమైన చలి జీవుణ్ణి బాధిస్తుంది. అది చాలదన్నట్లు ఎంతోమంది యమకింకర్లు అక్కడ కూడి జీవునిపై శిలావర్షం కురిపిస్తారు. అక్కడ క్రూరుడనే రాజు పరిపాలించే క్రూర నగరం చేరుకునేసరికి జీవునికి
5వ మాసిక పిండం అందుతుంది. ఒక ముహూర్తకాలం అక్కడ విశ్రాంతి తీసుకోపోగా యమభటులు అదలించి తిరిగి నడిపిస్తారు. ఏడుస్తూ ఆ దారిన వెళ్తుంటే గత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. యమభటులు నోటి మీద కొడతారు. వాళ్ళ చేత నానా బాధలు పడుతూ ఆ మార్గాన నడుస్తుంటే కొందరు ఓడనడిపే వాళ్ళు భయంకర రూపులై ఎదురవుతారు. ఆ నావికులు జీవుని ఎదుట నిలిచి, ఓ జీవురా, ఇప్పుడు నీవు వైతారి నది దాటవలసింది. నువ్వు గోదానంగానే చేసి ఉన్నట్లయితే నీకు ఈ నది కష్టం లేకుండా దాటడానికి అవకాశం ఉంటుంది. లేదా ఆ నదిలోనే నిన్ను తోసి పాతాళం దాకా అణిచేసి మేము బాధించవలసి వస్తుంది. నీ సమాధానమేమిటో త్వరగా చెప్పు అని నిలదీస్తారు. పిండం అందనివ్వని పిశాచాల బాధ. సుఖంగానే ఏ బాధలకు గురైనా కానీ వైతారి నది దాటాక జీవుడు యముని సోదరుడైన విచిత్రుడు అనే రాజు పరిపాలించే విచిత్రమనే పట్టణానికి చేరుకుంటారు. ఇక్కడ తలక్రిందులుగా వేలాడుతూ చేతులు సాగినంత మేర చాస్తూ కూరల్లాంటి గోళ్లతో గాయాలు చేయగల పిశాచాలు ఉంటాయి. ఇక్కడకు జీవుడు చేరేసరికి ఊనశాన్మిషిక పిండం తినే రోజు వస్తుంది. కానీ అది అతడికి దక్కనివ్వకుండా పిశాచాలు పీక్కు తినేస్తాయి. ఘోరమైన వైతారిని గడిచి అంతకంటే శ్రమ పెట్టే మార్గంలో ఎంతో దూరం కష్టపడి నడచి వచ్చిన జీవుడికి ఈ ఆహారం దక్కకపోయేసరికి ఎక్కడ లేని నీరసం ఆవహిస్తుంది. అక్కడ నుంచి మరి నడవలేక చివరికి కూలబడి శోకిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిశాచాలు, ఒరి మూర్ఖుడా, ఏనాడు ఎవరికి పిడికెడు మితుకులు రాల్చిన నీకు ఇప్పుడు అందులోని బాధ ఎలాంటిదో తెలిసొచ్చిందా? నీవు జీవించి ఉన్నప్పుడు నిన్ను యాచించిన వారిని సొమ్ముని దోషించావు, పుమ్మని దోషించావే. మరణం అనేది ఒకటి ఉందని, అది తప్పదని ఆనాడు గుర్తించలేకపోతావే. ఇదే నీకు శిక్ష అని ఈడ్చి తంతూ ఉంటాయి. ఆ పిశాచాల పిండం లాక్కొని భుజిస్తున్నప్పుడు రాలిన పిండశేషమే అప్పుడు జీవునికి గతి. ఆకలితో మలములు మాడుతూ ఏకదారుగా శోకిస్తూ ఆత్రంగా సూక్ష్మాతి సూక్ష్మమైన ఆహారపు తుణుకులు ఏరుకుంటూ జీవుడు అల్లాడలాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ పాపిని ఉద్దేశించి, ఒరే కఠినాత్ముడా, మనుష్య జన్మమనేది నీ పూర్వ పుణ్య విశేషం వల్ల దక్కింది. దానిని కావలసిన రీతిగా మలుచుకొని సద్వినియోగం పరుచుకోవచ్చు. అటువంటి జన్మను నిరర్థకంగా గడిపి ఇప్పుడు ఏడుస్తున్నావా? ఇప్పుడు తెలిసి ఏమి చేయలేని నిస్సాయుడివి, అనుభవించు అని దుర్భాషలాడతారు. కనీసం ఉదకుంభదానం చేసి ఉన్నట్లయితే జీవునికి దప్పికైనా తీరుతుంది. ఆకలి తీరే పరిస్థితి లేకున్నా నీరు నిండిన పాత్రతో సహా దానం చేసినట్లయితే ఈ ఫలం సిద్ధిస్తుంది. 7వ మాసం పూర్తయ్యే వరకు జీవుడు నడుస్తూనే ఉన్న దారి సగం మాత్రమే తగినట్లు అనిపిస్తుంది. నిస్సత్తువ బడిలగల నుంచి ఉపశమనం పొందాలంటే ఆ జీవుని పేరిట సంబంధికులు బ్రాహ్మణులకు అన్నదానాధికాలు జరిపించాల్సి ఉంటుంది. 8వ నెలలో జీవుడికి పక్వపదం అనే పట్నం, 9వ నెలలో దుఃఖదం అనే పట్నం దారిలో తగులుతాయి. ఈ 2 చోట్ల ఆ జీవునికి మాసిక పిండాలతో కొంత ఆకలి తీరుతుంది. 10వ నెలలో అక్రందం అనే నగరాన్ని చేరి 10వ మాసిక పిండంతో కడుపు నింపుకొని ముందుకు సాగవలసి ఉంటుంది. ఈ నగరంలో వృషోత్సర్జనం జరిగించని పాపులు నానా యాతనలు పడుతూ గుంపులుగా సంచరిస్తూ ఉంటారు. వారి ఘోషలకు చెవులు చిల్లులు పడుతుంటే జీవుడు మాటిమాటికి త్రిల్లుపడి అరుస్తుంటారు. తిరిగి నడక సాగించి 11వ మాసానికి జీవుడు సుతప్తం అనే పట్టణానికి చేరుకుంటాడు. అక్కడ 11వ మాసిక పిండాన్ని భుజిస్తారు. ఇక్కడ కూడా పాపులు రోదనలు దిక్కులు పీక్కు తినేలా వినిపిస్తుంటాయి. అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన జీవుడు సీతబ్రం అనే పట్టణం చేరుకొని అక్కడ 12వ మాసిక పిండం భుజించి నలుదిక్కుల చూసి దుఃఖిస్తుంటే యమభటులు, ఒరే పాపి,
నీకు ఇంకా ముందు ముందు ఎన్నెన్నో యాతనలు ఉన్నాయి. దీనికి కారణం నువ్వు చేసిన పుణ్యం అల్పమైనది కావడమే. భార్య పుత్రాదుల మీద వ్యామోహంతో ఇన్ని అకృత్యాలకు పాల్పడ్డావు, పద పద అంటూ అదలిస్తారు. యముని పట్టణం చేరువలో ఉండగా ఉనద్భీక మాసిక పిండాన్ని చివరి ఆహారంగా గ్రహిస్తాడు. అదే అతడికి ఆఖరి ముద్ద. యమపురి 344 ఆమడల వెడల్పున ఉంది. 84,000 ప్రాణులతో అలరారుతూ ఉంటుంది. జీవులు చేసే పాప పుణ్యాలను తెలిసి యమునికి విన్నపం చేసే 12 మంది శ్రవణులు ఈ పట్టణంలో ఉంటారు. జీవులు ఈ 12గురిని నిత్యం ఆరాధిస్తుంటే అంత్యకాలంలో మేలు జరుగుతుంది. శ్రవణులను ఆరాధిస్తే అంత్యకాలంలో జీవుడు యమపురిని చేరుకున్నప్పుడు జీవుల పాపాలని చెప్పక పుణ్యాలను మాత్రమే చెప్తారు. వారు తద్వారా యముడు విధించే శిక్షల్లో కఠిన్యం కొంతమేరకైనా తగ్గుతుందని తెలియాలి. కనుక శ్రవణులు ఆరాధించడం శ్రేయదాయకం అని చెప్పాడు వాసుదేవుడు. యముడు దక్షిణ దిశను తన కార్యకలాపాలను విచక్షణయాతంగా కొనసాగిస్తూ జీవుల పాపపుణ్యాలను శ్రవణుల సహాయంతో విచారణ చేస్తుంటాడు. యమపురికి చేరే జీవుని పరిమాణం కేవలం బొటన వేలంట మాత్రమే. అది వాయు రూపంలోనే ఉంటుంది. దాన ధర్మాలు చేసిన వారు, దైవభక్తి పారాయణులు ధర్మ మార్గాన విమానంలో ఆ లోకానికి వెళ్తారు. వారు ఉత్తములు కనుక వారికి నరకయాతనలు ఉండవు. ఇక పెద్దలను గురువులను గౌరవించేవారు, వారికి దాన ధర్మాలు చేసినట్టు వారు బాగా వడిగా పరిగెత్తగల అందమైన గుర్రాలపై వెళ్ళగలుగుతారు. అట్లే మోక్షపేక్షులై వేద శాస్త్రాలనెరిగి భగవంతుని చింతన చేసేవాళ్ళు హంసలు పూచిన విమానాల్లో వెళ్తారు. పైన చెప్పినట్టు పుణ్యాలు ఏవి చేయని వారు పాపులు. వీరికి యమకింకర్లు దండనలు. దారి మొత్తం నడక తప్పదు. దారి అంతటా మొదట్లోనే చెప్పినట్లు కత్తుల్లాంటి ఆకులుండే వృక్షాలయము. అప్పుడు గరుత్మంతుడు ఇలా అడిగాడు, స్వామి, పదదానమని ఒకటి ఉన్నట్లుగా విని ఉన్నాను. అది ఏ విధంగా చేయాలి? నాకు ఆ వైనం వివరించవలసిందని గరుత్మంతుడు కోరగా ఆ శ్రీ మహావిష్ణువు ఇలా అడిగారు, గరుడ, పదదానం అంటే గొడుగు, చెప్పులు, కర్ర, వస్త్రము, ఉంగరము, పీట, గంట, సాలగ్రామము, పంచపాత్ర, ఉద్దరిని, జంత్యం, పూజా ద్రవ్యాలు, బియ్యం, నీటితో నింపిన కలశం, భూమి, అన్నదానం వంటివి సత్ప్రవర్తన గల బ్రాహ్మణులకు ఇచ్చేటప్పుడు సంకల్పం చెప్పుకొని నరక మార్గాన నేను నడుచుచున్నప్పుడు నా పదమునందు ఆపదల నివారణార్థం అని మంత్రంతో కూడిన అట్టివి దానం చేయాలి. జీవుడు తన జీవిత కాలంలో వీటికి ఎప్పుడైనా దానం చేయవచ్చు. అదే పదాదాన విధం. వీటిలో ఒక్కొక్క విధమైన ఫలితం లభించి మొత్తం మీద జీవునికి నరకంలో మార్గాయాసం కలగకుండా రక్షిస్తాయి. ఇక అన్నదానం, నీటితో నింపిన కలశదానం ఫలితాలు ఇంతకు ముందు చెప్పినట్లే జీవునికి మార్గమాయాస నివారణతో పాటు నరకలోకానికి చేరే దారిలో ఆకలి దప్పుల నుంచి రక్షిస్తాయి. స్వయంగా జీవుడు ఇవి దానం చేయకపోయినా మరణించిన వారి నిమిత్తం ఎవరు చేసినా మంచిదే. ఖగరాజా, శ్రవణుల ద్వారా జీవుల పాపపుణ్యాల్లో విన యమధర్మరాజు జీవుడు మాటలతో చెప్తే చేసే పాపల్ని మాటలతోనూ చేతలతోనూ చేసే పాపాలను చేతలతోనూ మనస్సుతో చేసే పాపాలను మనస్సు వేదం చేతను అనుభవింపజేస్తారు. ఉదాహరణకు వాక్కుకు సంబంధమైన పాపాలు పుణ్యాలు ఏమంటే పెద్దలను గౌరవించి స్తుతించడం, వేద శాస్త్రాల పఠన పుణ్యం, పెద్దలను దూషించడం, నీచ భాషల్లో ఉచ్చరించడం పాపం. ఇలాంటి వారికి అంటే నీచ భాషలు అనగా అనకూడని మాటలు పలుకుట. ఇలాంటి వారిని పాపికి నోటి యందు పురుగులు పడుతూ దుర్వాసన వస్తుంది. కర్మచేత సంబంధించినవి భగవంతుని పుణ్యక్షేత్ర సేవనం, పెద్దల పట్ల భక్తి, పెద్దల సేవ,
పిల్లలను వాత్సల్యంగా చూడటం, సమవయస్కులను సమాదరించడం చేతలకు సంబంధించిన పుణ్యాలు. ప్రాణులను హింసించడం, నొప్పించడం, నీచ స్త్రీ సంభోగం, నీచ సావాసాలు, చోరకర్మలు వంటివి పాపాలు. ఇటువంటి పాపికి వికృతమైన దేహం, గూరి వంకర గల శరీరం సంప్రాప్తిస్తుంది. శరీరం దుర్గంధపూరితంగా ఉంటుంది. ఇక మనస్సుకు సంబంధించినవి పరమాత్మను హృదయంలో నిరంతరం చింతన చేయుట, నిత్యం సకల ప్రాణుల హితాన్నే వాంఛించుట, తృప్తితో కూడిన జీవితం గడుపుట, ఎవరికి హాని తలపెట్టపోవుట మనస్సుతో చేసిన పుణ్యాలు. ఇతరులను వంచడం, కీడు తలపెట్టడం, పరుల బాధపడుతుంటే ఆనందించడం వంటివి పాపాలు. ఇట్టి మనోవైకల్యంతో కూనరిల్లే పాపకి అడుగడుగున అవంతరాలు, దుఃఖం కలిగించే దుస్సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కనుక వైనేతియ లోకహితాన్ని కోరుతూ తృప్తి కలిగి ఉండి సత్పురుషుల సాత్సంగత్యం వలన సద్వివేచన చేయగలవాడు మనోవాక్కాయ కర్మల చేత సద్బుద్ధి కలిగి ఉంటారు. అట్టి సాధుశీలికి సర్వదా ఆనందం, జయం, లాభప్రాప్తి, ఐశ్వర్యం కలుగుతూనే ఉంటుందని సందేహించనక్కర్లేదు అని వివరించారు. ఋషి పాపాలు చేసిన వారిని దండించడానికి యముడు తప్ప మరెవ్వరూ లేరు. ఎవరైనా పాపాలు చేశారో ఈ లోకంలో గుర్తుపట్టగల అవకాశం లేదా అని గరుత్మంతుడు అడగ్గా, ఎందుకు లేదు వైనేతయ్య అని శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు. గుర్తులను బట్టి వాడు పాపి అని చెప్పుకోవచ్చును. మాటలాడుతున్నప్పుడు ధారాళంగా మాటలు రాక ఆగి ఆగి నత్తిగా పలుకుచునేవాడు అసత్యములాడి నరకవాసం చేసి వచ్చినవాడని గ్రహించవచ్చు. గోవును హింసించిన వానికి మోగతనం, ఇతరుల ఇల్లు తగలబెట్టిన వానికి కుష్ఠరోగం, మద్యపానం చేసిన వానికి పుచ్చుదంతాలు, బంగారం దొంగిలించిన వానికి పుచ్చుగోళ్ళు, గురు ద్రోహానికి పాల్పడిన వానికి కురూపిత్వం కొండ గుర్తులుగా చెప్పవచ్చును. దాన ధర్మాలు చేయని వారికి గుర్తు వారి దరిద్రమే. సంపూర్ణమైన వైరాగ్యాన్ని పొంది నా మీదనే మనస్సు నిలిపి భజిస్తూ పూర్ణ దృష్టి ప్రసన్నాత్మ గలవాడు మోక్షం పొందుతారు. మరణకాలంలో ఎవరు స్వగృహాన్ని విరిచి తీర్థమున నివసిస్తారో, మోక్షమిచ్చే క్షేత్రాల్లో ఎవరు మరణిస్తారో వారు తప్పక ముక్తి లభిస్తుంది. అయోధ్య, మధుర, మయాపురి, కాశీ, కాంచి, అనంతపురి, ద్వారవతి అనే ఈ 7 పురాలు మోక్షాన్ని ఇచ్చేవి. తత్వజ్ఞానం గలవాడు పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోకమును పొందుతారు. ధర్మ మార్గ నిరూతులు స్వర్గాన్ని పొందుతారు. పాపాత్ములు నరకానికి వెళ్తారు. పశువులు, పక్షులు, కీటకాలు మొదలైనగా పురుతూ చస్తూ ఉంటారు. ఈ ప్రకారం నీకు నేను సకల శాస్త్రాల సారాన్ని 16 అధ్యాయాలలో చెప్పాను. ఇంకా నీవు ఏమీ వినదల్చావు అని శ్రీహరి అడిగాడు. అప్పుడు గరుత్మంతుడు కృతజ్ఞత అర్పించి కృతాంజలి శతసహస్రవ ప్రణామాలు చేసి, భగవంతుడా, పరమాత్మ స్వరూప, అమృతోపనమైన ఎన్నెన్నో విషయాలు వినిపించి వివరించి భవసాగరం నుంచి నన్ను తరింపచేశావు. సందేహాలు తీర్చావు. కృతార్థునయ్యాను. సందేహాలు తొలగిపోయినాయి అని గరుత్మంతుడు చెప్పి ధ్యాన తత్పరుడు అయ్యారు. ఏ నారాయణ్ణి స్మరించడం వల్ల దుర్గతి కలుగునో, ఏ శ్రీహరిని పూజించడం వల్ల సద్గతి కలుగునో, ఏ వాసుదేవుణ్ణి పట్ల భక్తి కలిగి ఉండటం వల్ల ముక్తి కలుగుతుందో అట్టి వాసుదేవుడు మనందరినీ సదా రక్షించుగాక. సర్వే జనా సుఖినో భవంతు. ఇంతటితో అన్ని అధ్యాయాలు పూర్తి అయిపోయాయి. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ.